హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికైతే మన ఛానల్‌కొచ్చేసాం మళ్ళా. కొత్త వీడియోనైతే అప్‌లోడ్ చేశాను. ఇక్కడ రీసెంట్‌గా హుజూర్‌నగర్ పట్టణానికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఒక టెంపుల్ అయితే ఉంది. సూర్యాపేట డిస్ట్రిక్ట్ హుజూర్‌నగర్ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక టెంపుల్ అయితే ఉందండి. ఆ టెంపుల్ ఈరోజు మీకు చూపిస్తున్నాను. చూడండి. గుట్ట మీద వెలిసింది ఈ టెంపుల్. చూపిస్తాను నేను. లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూడండి. శ్రీ శ్రీ పడిగరాయి గుట్ట స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఓకే. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికైతే మనం ఈరోజు వచ్చాము. ఈ స్వయంభూ వెలిసిందనమాట. గుట్ట మీద వెలిసింది. ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా చూడండి ఎంత బాగుందో. గాలైతే బాగా వీస్తుంది ఈరోజు. బాగుంది గాలి. అది మనం వచ్చిన రూట్ కింది నుంచి యాక్చువల్‌గా అక్కడి నుంచి నడుచుకుంటూ పైకొచ్చాం మనం. అక్కడ ఏసారు చూడండి. టెంట్లు, రేకుల షెడ్‌లున్నాయి గదా! అది వంటగది. ఇవి బాత్రూమ్స్. ఇదంతా చుట్టూ పరిసర ప్రాంతాలు. ఇది గుండి ఎంట్రన్స్ మనం. ధ్వజస్తంభం, తర్వాత గుడి ప్రాంగణం అంతా కూడా మీకు ఒకసారి వీడియో చూపిస్తున్నా చూడండి. ఇదైతే చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో చాలా బావుంది. ఈ గుట్ట మీద కాబట్టి గాలి బాగా వస్తుంది. ఒకసారైతే మనం ఒక ప్రదక్షిణ అయితే చేసొద్దాం. చూడండి పచ్చటి వాతావరణం, చెట్లు అవన్నీ ఎలా ఉన్నాయి. గుట్ట మీద కాబట్టి హైట్‌లో కాబట్టి మనకి గాలి కూడా బాగా వస్తుంది. ఒక్కసారైతే మనం గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేద్దాం. ఇదంతా గుడి బ్యాక్ సైడు నామాలు చూడండి. ఇక్కడ గూడా ఒకటి మనకి పందిరిలాగా వేశారు. ఇక్కడేముందో చూద్దాం ఒకసారి వెళ్లి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక రాయి లాంటి ప్రతిమైతే ఇక్కడ మనకి పెట్టారు. ఇక్కడ శివుడిదుంది. దీని చుట్టూ గూడా మనం ఒకసారి ప్రదక్షిణ చేద్దాం. రాయి లాంటి ప్రతిమ అయితే ఇక్కడ మరి పెట్టారు. అదేంటో నాకు ఐడియా అయితే లేదు యాక్చువల్‌గా. ప్లస్ ఈరోజు ఇక్కడ నైటు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయితే జరుగుతుందంట. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పుడే జేస్తున్నారు. ఇదంతా గూడా ఆలయ పరిసర ప్రాంతం మొత్తం చుట్టూ గూడా గుట్టలే మొత్తం. ఒకసారి మనం గుడి దగ్గరికైతే వెళ్దాం. ఇదంతా గూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అనేది ఈరోజు జరుగుతుంది నైటు. ఆల్రెడీ ఏదో ముందుగానే హోమం లాంటిది ఏదో చేశారనుకుంటా మేబీ. మేమైతే లేట్‌గా వచ్చాం. ఈ మార్నింగ్ నుంచి పూజలు అవి ఇవి జరుగుతున్నాయి బాగా. ఇవన్నీ గూడా హోమానికి సంబంధించినయి అనుకుంటా. విగ్రహ ప్రతిమలైతే అక్కడ మన కనిపిస్తున్నాయి చూడండి. విగ్రహ ప్రతిమలు మొత్తం అక్కడ. దేవుడియి మొత్తం 3 ఉన్నాయి ప్రతిమలు. ప్లస్ ఇక్కడ గూడా మనకి హోమం సంబంధించినటువంటి హోమం జరిపినటువంటి మొత్తం గూడా మనకు కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం 1, 2, 3 హోమగుండాలాంటివి ఏర్పాటు చేశారు. మొత్తం 3 హోమగుండాలనేది ఏర్పాటు చేసి చేయడం జరిగింది. 1, 2, 3 అక్కడ స్ట్రెయిట్‌గా ఎదురుంగా వచ్చేసి మనకి దేవుడి యొక్క విగ్రహ ప్రతిమలు ఎదురుగా పెట్టి పూజలనేవి చేశారు. మేము లేట్‌గా వచ్చాం కాబట్టి ఆ పూజలనేది మేము చూడలేదు. ఎండింగ్‌కొచ్చాము చివరికి. చూడండి జనాలందరూ దర్శనం కోసం వచ్చారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళంతా కూడా హుజూర్‌నగర్ పట్టణ వాసులు. ప్లస్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా వీళ్ళంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడం కోసం చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వీళ్ళు విచ్చేశారు. క్లైమేట్ అయితే చాలా బాగుంది. మేము పోయిన టైంలో అయితే ఎండ అంతగా లేదు. కూల్ వెదరు. పైగా గుట్ట మీద కాబట్టి చాలా చల్లటి గాలి. చాలా బాగుంది వెదర్ అయితే. ఇది లోపల ఆలయం లోపల నుంచి ఇదంతా గూడా గ్రిల్స్ ఏసారనమాట చుట్టూ. చుట్టూ గ్రిల్స్ ఏసి సెట్ చేశారు మొత్తం. గుడంతా గూడా లోపల గదిలోకి ఎంట్రీ ఎవరు రాకుండా మొత్తం గ్రిల్స్ ఏసి పెట్టారు. ఇక్కడ మనకు జూసుకున్నట్టయితే ఆహ్, దేవుడి గుడికి ఎదురుంగానే ఆంజనేయ స్వామిదైతే ఉందండి. ఆంజనేయ స్వామిది కూడా ఒక చిన్న గుడి లాంటిది ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసినట్టయితే మనకి అమ్మవారు, ఇక్కడ చూసినట్టయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవుడు. వీడియో తీయాలి. బట్ ఎవరైనా ఏమన్నా అంటారేమో అని నేను సంకోచిస్తున్నా. ఇక్కడ గూడా ఇంకొక అమ్మవారున్నారు చూడండి. మీకు క్లియర్‌గా చూపిస్తా.
ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరు కూడా మిస్ చేయొద్దు. చివర్లో అయితే నేను కంపల్సరీ దేవుడిని దగ్గర నుంచి చూపిస్తాను. ప్లస్ మనకి ఏదైతే స్వయంభూ వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి నామాలుంటాయి. ఆ నామాలు కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. కానీ ఈ వీడియోని ఖచ్చితంగా మీరు చివరి వరకు కంప్లీట్‌గా చూడాలి. అయ్యగారున్నారు, పూజ చేస్తున్నారు. సో, మనం డిస్టర్బ్ చేయబుద్ది కాబట్టి, మనం డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి నేను వీడియో తీయలేదు. ఇక్కడ చూడండి భోజన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కింద పెడుతున్నారు భోజనాలు గూడా. మనకి అన్నదానం గూడా ఇక్కడ చేపట్టారు మనకి కార్యక్రమం. ఈరోజు దేవుడి కళ్యాణం సందర్భంగా. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహము, ఇది గుడి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం మనకి గుడి ఎదురుంగానే మనకి ధ్వజస్తంభంకి వెనక బ్యాక్ సైడ్ పెట్టారు. ఈ గ్రిల్స్ మొత్తం ఏర్పాటు చేసి మొత్తం రీసెంట్‌గా ఇక్కడ కలర్స్ అవన్నీ ఏసారనమాట. శ్రీ 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 పడిగరాయగుట్ట స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఓకే. అమ్మవారికి అక్కడ గడపల దగ్గర కొంతమంది ఆంటీ వాళ్ళైతే పసుపు రాస్తున్నారు. అయ్యగారు చెప్పారన్నమాట. అన్ని గడపలకు గూడా మీరు పసుపు రాయాలి. సాయంత్రం కల్లా మొత్తం అరేంజ్‌మెంట్ చేస్తే మనం లక్ష్మీ నరసింహస్వామి యొక్క వివాహ వేడుకలనేది చాలా ఘనంగా జరపాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. హ్మ్. ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో అటు అమ్మవారు లెఫ్ట్ సైడ్, ఇటు రైట్ సైడ్ కూడా అమ్మవారు. మధ్యలో వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవుడి విగ్రహం ఉంది. ఇక్కడంతా మా బ్యాచ్, మా ఫ్యామిలీ వాళ్ళున్నారు. మా మమ్మీ, మా బామ్మర్ది, మా మిసెస్, పిల్లలు అందరున్నారు. అయ్యగారు ఏదో దేవుడికి నైవేద్యం సమర్పిస్తుర్రు. ఏదో చేస్తున్నట్టుంది. కర్టెన్ అయితే ఏసారు అడ్డుగా. అందాక ఈ దేవుళ్ళనైతే మీకు చూపిస్తున్నాను. దేవుడి కళ్యాణానికి రెడీ చేసి విగ్రహాలు. ఆంటీ ఏమన్నా అంటదేమో అనుకున్నా. బాబు ఒకసారి ఫోటో తీయమ్మా, వీడియో తీయి. ఈ పసుపు గంధం రాసేదని అన్నది. సర్లే అనుకున్నా. తీసేటప్పుడు ఎందుకు వీడియో తీస్తున్నావు అంటదేమో అనుకున్నా. సరే ఆంటీ ఇటు చూడండి ఒక వీడియో, ఫోటో అయితే తీస్తాను అని చెప్పాను. ఫోటోలు, వీడియోలు తీసి వాళ్ళ నంబరు ఆల్రెడీ యెల్లో కలర్ శారీ కట్టుకున్న ఆంటీ మాకు పరిచయమే. సో, తన నంబర్ తీసుకొని వాళ్ళ ఫోటోస్, వీడియోస్ వాళ్ళకి పంపించేసాను. నవ్వుతుర్రు చూడండి. ఓకే. ఓకే. ఫోటో తీశాను మేడం. మీకు పంపిస్తాలేండి వాట్సాప్‌లో. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళే. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనకి దేవుడి యొక్క రూపాలు, నామాలన్నీ గూడా నేను క్లియర్‌గా చూపిస్తాను. ఈ వీడియోని అస్సలు మిస్ చేయొద్దు. మీరు లక్ష్మీనరసింహస్వామి విగ్రహం యొక్క దర్శనం అనేది కంపల్సరీ చేసుకోవాలి. నామరూపంలో ఉన్నది. అక్కడ మనకి లెఫ్ట్ సైడ్‌లో ఒక మిర్రర్ లాగా ఉంది చూడండి. మిర్రర్‌లో జ్యోతిలాగా వెలుగుతుందిగా, అక్కడున్నాయి నామాలు. నేను చూపిస్తాను. అయ్యగారు కొంచెం బిజీగా ఉన్నారు. సో, వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందవుతుంది. లక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసింది ఇక్కడ. అసలు స్వయంభూ వెలిసింది మాత్రం లోపల, గుట్ట లోపల. అయ్యగారు వెళ్ళిపోతున్నారు బ్యాగ్ సదురుకొని. ఇక్కడ చూడండి మనకి అవి నామరూపాలు ఫోటోలో చూపించారు. ఫోటో పెట్టారు గుళ్ళో. అవి నామరూపాలన్నమాట. స్వయంభూ వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి విగ్రహ రూపం ప్లస్ నామాలు. గుట్టలో వెలిసినటువంటి నామరూపంలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి. ఇప్పుడు నేను డైరెక్ట్ గుడి లోపల ఉన్నటువంటి నామరూపాలను చూపిస్తాను. అక్కడ లెఫ్ట్ సైడ్ కుర్చీ ఉంది చూడండి బ్లూ కలర్‌ది. దానిపైన మనకి ఒక మిర్రర్ అనేది ఏర్పాటు చేశారు. ఎందుకంటే డైరెక్ట్ లోపలికి ఎంట్రీ ఉండదు కాబట్టి ఎవరికీ. ఆ మిర్రర్‌లోంచి మనం చూడాలి. మళ్ళొకసారి చూపిస్తాను. ఆంటీ వాళ్ళు ఫోటో తీయమంటున్నారు. ఫోటో, వీడియో. అందుకని కొంచెం వెనక్కి జరిగి మళ్ళీ వాళ్ళని ఫోటో, వీడియో తీసి మళ్ళీ ముందుకొస్తున్నా. ఎందుకంటే ఆహ్, దేవుడి యొక్క గడపలకు మొత్తం కూడా పసుపు రాస్తున్నారు. సాయంత్రం కల్లా అరేంజ్‌మెంట్స్ కావాలని. మీకొకసారి మళ్ళీ చూపిస్తాను. అయితే ఇది పార్ట్ 1 అండి వీడియో. పార్ట్ 2 గూడా ఉంది. అది గూడా తప్పకుండా చూడండి. మిస్ చేయమాకండి. అదిగో చూడండి అక్కడ లెఫ్ట్ సైడ్‌లో బ్లూ కలర్ కుర్చీ ఉంది గదా! అక్కడ ఒక మిర్రర్ ఉంది. ఆ మిర్రర్ దగ్గర చిన్నగా జ్యోతి వెలుగుతుంది. అక్కడ ఒక